హాయ్ మా షారున్ అంటున్నారు శివ సిస్టర్. శివ సిస్టర్, నాకు ఇప్పుడే తెల్లారింది. మాకైతే ఇంకొక రౌండ్ నైట్ డిన్నర్ చేసినామంటే అయిపోయిందండి. ఇంకా రేపు పొద్దునేనే తెల్లారేది. ఇంకా మీకైతే ఇప్పుడు తెల్లారింది. అదృష్టవంతులు మీరు. హాయ్ శివ సిస్టర్ అంటున్నారు షారున్. ఒకే లైవ్కి వెళ్ళి అక్కడ కూడా సపోర్టింగ్ మెసేజ్ చేసి వస్తా. అందరూ ఒక్కసారి పెడుతున్నారు, అందరికీ సపోర్ట్ చేయాలి కదా, మళ్ళీ వస్తా అక్క. ఓకే శివ, వెళ్ళిరా. అప్పుడియా అంటున్నారు. చెప్పండి షేక్ గారు, వెళ్ళిరా శివ. వేరే లైఫ్కి వెళ్ళిరా. ఓకే, వెళ్ళిరా. షేక్ గారికి అయితే ఇస్తావేమో చూడు. షేక్ గారు అయితే తెలుసా? షేక్ గారికి కామెంట్ చేస్తే షేక్ గారు రిటర్న్ ఇస్తారు. పోనీలే, మంచిదే కదా. ఇప్పుడే తెల్లారితే కాఫీ తాగండి బ్రదర్ అంటున్నారు శివ సిస్టర్. షేక్ గారు అయితే కాఫీలు టీలు తాగరు. షేక్ గారి మెనూ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా షేక్ గారు. నిన్నావంటే నువ్వు కూడా విమల్లాగా అమ్మ అంటావు. సపోర్ట్ అంటున్నారు షారున్. మా దగ్గర ఏముంటాయి హోస్ట్ గారు, కప్పలు, ఎలుకలు, పాములు తినేవాడిని అంటున్నారు షేక్ గారు. చూడు శివ, షేక్ గారి మెనూ అయితే ఇట్లుంటుంది. షేక్ గారు అయితే ఇట్లా డిఫరెంట్ ఐటమ్లు తింటారు. మనలాగా నార్మల్ ఐటమ్లు అయితే తినరు. షేక్ గారు కప్పలు, ఉడతలు తింటారా? షారున్ షేక్ గారు జోక్ చేస్తున్నారు ఊరికే. అందుకే ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ షేక్ గారు తింటారని మాకు కూడా షేర్ చేయండి అంటాను. జోక్కా, నా రాధాకృష్ణ బొమ్మ ఎక్కడివాళ? అమ్మంటుంది రోజు ఒకే బొమ్మ పెడతావు, రోజు రాధాకృష్ణ పెడతావు. వేరే పెడితే కదా తెలిసేది వేరే రోజులు లైవ్ చేస్తున్నామని అంటుంటుంది. అందుకే ఈరోజు మీ రాధాకృష్ణుని అయితే ఎక్కడుంది అక్కడే పెట్టేసిన. నా పొట్లం ఇంకా రాలేదు హోస్ట్ గారు. అవునా షేక్ గారు. నేనైతే మీ పల్లీల పొట్లం అయితే నేను పార్సల్ చేసేసా, పంపించేసా. మీ వరకు రాలేదైతే. సాహుల్ గారు, గిఫ్ట్ ఇస్తావేమో ఇవ్వు శివ షేక్ గారికి. అయ్యయ్యో అంటున్నారు శివ గారు. షేక్ గారు అంటున్నారు శివ గారు అని. శివ వచ్చేసి సిస్టరే షేక్ గారు. ఇంకేంటి కార్తికేయ, ఈరోజైతే రజిత లైవ్ చేయలేదా? మధ్యాహ్నం అయితే ఏం తిన్నావు? శేఖర్ అయితే ఒకేసారి ఈవినింగ్ తింటారు. పార్సిల్ ఎక్కడికి పంపించినారు? అంతరిక్షంకి పంపారా? నాకైతే తెలీదు షేక్ గారు. నేనైతే మీ పేరు పైనే పంపించేసా. అది మళ్ళీ మీరు ఎక్కడున్నారో అక్కడికే వస్తుంది. మీరు ఎక్కడున్నారు? విమలక్క త్వరగా రా, జో అక్క ఫేస్ లైవ్ పెట్టింది. నేను మీ అక్కకి షేర్ చేశా వాట్సాప్లోన. కానీ మీ అక్క లేదు, బిజీగా ఉంది. గజిబిజిగా ఉంటుంది హర్ష ఉంటే. మున్సిపల్ యోజన మున్సిపల్ యోజన ఏందో అమ్మా, ఇది కూడా రాంగ్ వచ్చింది మా. నువ్వేందో చెప్పావు, అదేందో టైప్ అయి వచ్చింది. ఇంకేంటి షేక్ గారు? పొద్దున పూట అయితే మీరు రావడం లేదు కదా. పొద్దున పూట వస్తే పల్లీల పార్సల్ అయితే పంపించేదాన్ని. మీ పార్సల్ వచ్చేసరికి నాకే పెన్షన్ తీసుకునే టైం వస్తుంది. అప్పుడు కొనుక్కుంటాలే హోస్ట్ గారు. అప్పుడు కొనుక్కుంటారా? వద్దండి. కార్తికేయ థ్యాంక్ యూ అంటున్నారు అమ్మ అయితే. కార్తికేయ నీకు విష్ చేస్తున్నారు. అమ్మకైతే టైప్ రాదు కదా, స్పీకర్లో చెప్తారు, అది ఒకటి పోయి ఒకటి టైప్ అయి వస్తుంది. కార్తికేయ థ్యాంక్ యూ అంటున్నారు. ఉదయం బిజీ వర్క్ అంటున్నారు షేక్ గారు. అవునా అండి, మొన్న షార్ట్ చూసాం మీది. మీరు బిజీగానే ఉంటారులేండి. ఇంకేంటి షేక్ గారు?